రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో మనకైతే జాబ్ వేకెన్సీస్ అయితే పడ్డాయండి. అండ్ హౌస్ సోర్టింగ్ అండ్ కాంట్రాక్ట్ బేస్లో. సో అవి ఏ పోస్టులోనే ఏంటి, ఎలా అప్లై చేసుకుని ఏంటి అన్న చూద్దాం అనుకుంటే మొత్తం పూర్తిగా వీడియో అయితే చూస్తే మీకు అర్థం అవడం అయితే జరుగుతుంది. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ముందుగా అయితే మనం క్రోమ్లోకి అనేది ఒక బ్రౌజర్ అయితే తీసుకోండి. www.eastgodavari.nic.in యాప్ స్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ రిక్రూట్మెంట్ తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ అని చెప్పి చూడడం అయితే జరుగుతుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఎన్రోల్మెంట్ ఏపీ ఎంఈసి జిఎంసి రాజమహేంద్రవరంలో పోస్టులు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో దాని గురించి అయితే ఈ నెల 29 దాకా అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవడానికి అయితే ఉండడం అయితే జరిగిందండి. ఇది ఎటువంటి ఆన్లైన్ అప్లికేషన్ అయితే కాదు, అంతా కూడా ఆఫ్లైన్లో మాత్రమే ఫిల్ చేయాలి. ముందుగా మనం వ్యూ చూద్దాం. వ్యూలో ఏంటంటే వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంరక్షణ శాఖలోని మనకైతే పోస్టులు అయితే పడడం అయితే జరిగింది. ప్రభుత్వ వైద్య కళాశాల మరియు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఈ నియమాలు అయితే ప్రకటనలు అయితే రావడం అయితే జరిగింది. సో దీనికి కావాల్సిన కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, ఎలక్ట్రికల్ హెల్పరు, నెట్వర్క్ అడ్మిషన్, తర్వాత మానిటరీ అసిస్టెంట్, అలాగే కొన్ని సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, కొన్ని పోస్టులు అలాగా రకాలుగా 11 పోస్టులు అయితే పడడం అయితే జరిగింది. ఎవరైనా అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటే ఈ నెల 15వ తారీఖు నుంచి ఈ నెల 29వ తారీఖు దాకా అయితే అప్లై చేసుకోవచ్చు. సో 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపల మీరైతే అప్లికేషన్ అయితే వెళ్ళి ఆఫ్లైన్లో అయితే వ్యక్తిగతంగా ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళైతే వెళ్ళి కంపల్సరీగా అయితే వ్యక్తిగతంగా అయితే అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో దాని అప్లికేషన్ ఫామ్ చూసుకుంటే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఉంది. సో మనకైతే ఎలా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాం ఆ పోస్టు ఏ దేంట్లో జిఎంసీయా లేకపోతే సిజిహెచ్టియా అని దానికి అప్లై చేయాలి. అండ్ అప్లికేషన్ ఫిల్డ్ ఎన్ని పోస్టులు చేస్తున్నారో అది, అండ్ మన ఫోటో, తర్వాత మన నేమ్, జెండర్, ఫాదర్ నేమ్, ఇవన్నీ కూడా మన వ్యక్తిగత డీటెయిల్స్ అన్నీ కూడా పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఉంటే సరిపోతుంది. మీరు ఒకవేళ గతంలోనే హౌస్ సోర్టింగ్ కానీ కాంట్రాక్ట్ బేస్లో చేస్తే దాని సర్వీస్ కూడా అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇదే ఓసీ అభ్యర్థులకి అయితే 300 ఫీజు, అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 200 అయితే డీడీ అయితే తీయాల్సి వస్తుంది అక్కడే బ్యాంక్లో. సో ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి, నేను అయితే ఆన్సర్ ఇవ్వడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇప్పటి వరకు ఇలాంటి మంచి ఇలాంటి వీడియోస్ అన్ని అప్డేట్స్ అన్ని రావాలనుకుంటే జాబ్ అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.